లక్ష్మీ తేజస్విని. నా పేరు లక్ష్మీ తేజస్విని. నాట్య జాతీయ నాట్య చంద్రిక పురస్కార ఇచ్చిన బుచ్చేశ్వర గారికి నా యొక్క కృతజ్ఞతలు. Happy welcome to Health Mitra Lion, Dr. Gola Professor Abasar, please come to the sir. అనంతరం ఈ యొక్క గోవింద కల్పవృక్ష నరసింహ శాలిగ్రామ ఆశ్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య గారి యొక్క వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో, అలాగే పర్యావరణ హరిత మిత్ర లయన్ డాక్టర్ గొల్లా భూపతిరావు గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ఎల్సిఎస్ ఫౌండేషన్ ఒంగోలు. అలాగే ఈ కార్యక్రమంలోనే భాగంగా ఉపాధ్యాయురాలు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ ఆకవేటి సరోజ గారిని సాదరంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి మీరందరూ కూడా మేడం గారికి మీ యొక్క కరాతల ధ్వనులతోటి మేడం గారిని ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేడం గారు తెలుగు ఉపాధ్యాయురాలు,
ఇటీవలే డాక్టరేట్ కూడా అందుకున్నారు. డాక్టర్ ఆకవీటి సరోజ గారు తెలుగు ఉపాధ్యాయురాలు. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేస్తూ తెలుగు పద్య రచన పిల్లలకు ఎలా నేర్పాలి అనేటువంటి ఉద్దేశంతో తనకంటూ ఒక కొత్తమైనటువంటి విభిన్నమైనటువంటి ఆలోచనలని రూపకల్పన చేసుకొని వాటిని తరగతి గదిలో విద్యార్థులకి ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా తను ఒక గొప్ప ఆచరణని తీసుకొచ్చినటువంటి మేడం గారికి మనందరం కూడా ఈ భద్రాచలం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకల్లో మరొకసారి మన మేడం గారిని అభినందిస్తూ ఈరోజు సీతారామ కళ్యాణం మీద మేడం గారు ఒక 30 నిమిషాల సేపు ఆధ్యాత్మిక ప్రవచనం వారు చెప్తారు. మనందరం కూడా ఆ యొక్క మేడం గారి యొక్క ప్రవచనాన్ని అందరం కూడా మనం విని ఆ యొక్క సీతారాముల యొక్క ఆశీస్సులు అందరం కూడా పొందుదామని కోరుకున్నాం. మన యొక్క కార్యక్రమం వద్దకు మనం వారిని పిలుచుకున్నాం. దయచేసి తల్లిదండ్రులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వారందరికీ కూడా పూలు అందజేయడం జరుగుతుంది. మీరు ఒకసారి అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ తల్లిదండ్రులు, చిన్నారులు. మరి కాసేపట్లో మనకి గౌరవ అతిథులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు, అలాగే హరితమిత్ర లయం డాక్టర్ గోళ్ళ భూపతిరావు గారు మరి కాసేపట్లో మన కార్యక్రమానికి వారు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఇల్లెందు గ్రామం నుంచి వచ్చినటువంటి భరతనాట్యం చిన్నారులు వీరందరూ కూడా మనం బయట అతిథులకి స్వాగతం చెప్తాం. మీరందరూ కూడా ఈ భరతనాట్యం కూచిపూడి డ్రెస్ చేసుకున్న చిన్నారులందరూ కూడా ఒకసారి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మీరు బయటకు వస్తే మీరందరూ మన అతిథుల్ని మన స్వాగతంతో మీ యొక్క పూల వర్షాలతో వాళ్ళని మన స్వాగతం చెప్పుకుంటూ తీసుకొద్దాం. అందరూ కూడా మా ఆగ్రహం ఇక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు అలాగే కూచిపూడి భరతనాట్యం చిన్నారులకు పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ మన భద్రాచలంలోని గోవింద కల్పవృక్ష నరసింహ సాగర్ గ్రామ ఆశ్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య గారి ఆశీస్సులతో LCS ఇల్లందు కూచిపూడి నటరాజ సాంప్రదాయ నాట్య పాఠశాల ఇల్లందు కూచిపూడి నటరాజ సాంప్రదాయ నాట్య పాఠశాల నుండి వచ్చాము. LCS ఫౌండేషన్ తరఫున శ్రీ బుచ్చేశ్వర గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మాకు భద్రాచలంలో జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యంగా జాతీయ నాట్య సేవరత్న పురస్కారాలు మరియు మంచి మంచి అవార్డులు ఇచ్చారు. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. విశ్వేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం ఎన్నో జరగాలని ఆశిస్తూ ఇంకా ముందు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకొని గత 3 టర్మ్స్గా ఆయన అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారికి కూడా మనము మన ఈ ఫౌండేషన్ నుంచి అభినందనలు తెలియపరుస్తున్నారు. ఒకసారి మీరు కూడా వచ్చి ఒక్క నిమిషం బ్రీఫ్గా మెసేజ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సింది కాబట్టి బ్లెస్సింగ్. వేదికని అలంకరించినటువంటి అధ్యక్షులు మరి విశిష్ట పేరుగాంచినటువంటి వారు, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ, అదేవిధంగా బహుమతులు సందర్శిస్తున్నటువంటి వారికి కూడా ఈ శుభ సందర్భంగా నాకు ధన్యవాదాలు. నేను ప్రైమరీ స్కూల్ టీచర్ని, రిటైర్డ్ అయ్యి ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మరి విద్యారీత్యా అనేక అవార్డులు తీసుకోవడం జరిగింది. కొత్త ఉపాధ్యాయుడిగా అనేక సేవా సంస్థలు కూడా నాకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ రిటైర్డ్ గవర్నమెంట్ అసోసియేషన్ తరఫున 3 సంవత్సరాలకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మరి ఈ సందర్భంగా మరి జీవితంలో
చాలా వరకు నాకు విద్యాత్మకం కానీ సామాజిక సందర్భం కానీ ఎన్నికలకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, సభ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడు కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూర్చోాలి. థ్యాంక్ యూ సార్. డ్యాన్స్ గురువు బసవరాజు గారు వారి యొక్క ఇళ్ళని చిన్నారులకి పూచిపల్లి నిత్యపరిశ్రమ ప్రారంభమవుతుంది. వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క సీట్ల ఆశలు కావాల్సిందో కోరుతూ కృష్ణ గారిని చేస్తూ కొంచెం అసలు అతిథులందరూ కూడా ఆశలు కావాలి. పాప ఇట్లా పాప మాట అక్కడ ఫోన్ ఇట్లా డాక్టర్ మద్దాలి మాధవరావు గారు ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి తల్లుల్ని ఆశీర్వదిస్తారు. ఒక మంచి మనసున్న వ్యక్తి. ఆయుష్ేంద్రియ ప్రతిష్టతే దీర్ఘమాయు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవతోభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. వారెవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు. ఓన్లీ కేవలం భోజనం ద్వారానే ఇంత ప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు తెలిసింది నాకు ఆయన టాలెంట్ ఏంటో. ఇక ఇంతకుముందు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా వారిని పిలుద్దాము, వీళ్ళందరూ కూడా అక్కడికి పంపిద్దాము. మనిషిని చూసి కాదు మన టాలెంట్ నిర్ణయించాల్సింది, ఆ యొక్క కార్యక్రమం నిర్వహించిన తీరును బట్టి. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ సందర్భంగా విజయశ్వరరావు గారికి, మా పట్టణాల్లో మాధురికి, మరియు శ్రావణి గారికి, లక్ష్మి గారికి, సుకన్య గారికి, మా మిత్రుడు నాగరాజు గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మేము కూడా ఎంతో శ్రమించాము ఇంత సక్సెస్ అవ్వడానికి. అలాగే మా సహకరించిన కృష్ణ చైతన్య గారు, ఆయన అడగగానే ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు. అంటే మంచి కూడా మనిషికి ఉంటే ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మేమందరూ కూడా మా శాయశక్తులు కృషి చేశాము. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ఇక్కడికి వచ్చిన మహిళలకి, పురుషులకి అందరూ కూడా మా ఎల్సీ ఫౌండేషన్ తరఫున వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్. సార్ ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పెద్దవాళ్ళకి కూడా మాలో ఏదైనా ఒక చిన్నపాటి ఆలస్యం జరిగినా, లేకపోతే ఏదైనా చిన్న మీకు చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎక్కడైనా ఉంటాయి. అటువంటి ఏదైనా జరిగినా మీరు ఒక మంచి మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మీరు మమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇంత పెద్ద అకేషన్లో ఒక టైం అనేది కొంత తీసుకుంటుంది, అది మీరు గ్రహించాలి. ఈ చిన్నారుల యొక్క తల్లులందరినీ కూడా వేరే మీద ఆహ్వానిస్తున్నాం సార్. భద్రాచలం చెందినటువంటి తల్లి వాళ్ళే ఈ విద్యానికి మూల స్తంభాలు. రావాలి సార్, దయచేసి ప్లీజ్ రండి మేడం. వాళ్ళ రాజగురువు గారు రావాలి, చెప్పాలి మేడం, రమ్మని చెప్పండి. అమ్మ మీరు లేండి అమ్మా, చిన్నారులు దిగండి కిందకి. తల్లులు మాత్రం రండి, తల్లులు మాత్రం. మాధవరావు గారు, మాధవరావు గారు మేడం అందరు చూసి నవ్వాలి. ఇటు ఒకసారి స్మైల్. వాళ్ళు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత. అలాగే గోళ్ళ భూపతిరావు గారు, ఈరోజు వారు కూడా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. ఈ అందరి సమక్షంలో నాకు ఇద్దరి గౌరవాలు ఇచ్చేటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక మంచి పనికి ఒక మంచి ప్రోత్సాహం అనేటువంటిది చాలా అవసరం. నిజంగా నేను ఈ కూచిపూడి భద్రాచలం తెచ్చుకునేటువంటి చిన్నారుల తల్లులకు మాత్రం నిజంగా పాలైపోతూ ఉంది. ఈరోజు ఏ నాచి గురువు అయినా సరే వాళ్ళకి ఒక పేరు వచ్చింది అంటే అది వాళ్ళ యొక్క గొప్పతనమే. ప్రతి ఒక్క నాచి గురువు అదే చెప్తారు, ఇది మా గొప్పతనం కాదండి, మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్తారు. నిజంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నాకు ఇచ్చని గౌరవాన్నిచ్చినటువంటి అతిథులకి, మాధవరావు గారికి, అలాగే అవార్డు గ్రహీతలకి, అలాగే జయమాధురి గారు,
శ్రావణి సునీల్ గారు, డాక్టర్ రాఘవేంద్ర సరోజ్ గారు, ప్రతి ఒక్కరికి నాజీ రామద్ గారు, సుకన్య గారు, లావణ్య గారు అందరికీ నా యొక్క లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వేశ్వరరావు గారు జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాటి గురువు గారు రెడీ, స్మైల్. అందరూ కెమెరాగా చూడాలి. బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మీ తేజస్విని. పెద్దగా చెప్పు. నా పేరు లక్ష్మీ తేజస్విని. నాట్య జాతీయ నాట్య చంద్రిక పురస్కార ఇచ్చిన బుచేశ్వర గారికి నా యొక్క కృతజ్ఞతలు. వారు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత. అలాగే గోళ్ళ పూపతిరావు గారు ఈరోజు వారు కూడా లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. ఈ మీ అందరి సమక్షంలో నాకు ఇక్కడి గౌరవాన్ని ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక మంచి పనికి ఒక మంచి ప్రోత్సాహం అనేటువంటిది చాలా అవసరం. నిజంగా నేను ఈ కూచిపూడి భద్రాచలం తెచ్చుకునేటువంటి చిన్నారుల తల్లులకు మాత్రం నిజంగా పాలాభివందనం ఉంది. ఈరోజు ఏ నాచికుడు అయినా సరే వాళ్ళకి ఒక పేరు వచ్చింది అంటే అది వాళ్ళ యొక్క గొప్పతనమే. ప్రతి ఒక్క నాచికుడు అదే చెప్తారు, ఇది మా గొప్పతనం కాదండి, మీరే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్తారు. నిజంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నాకు ఇచ్చని గౌరవాన్ని ఇచ్చినటువంటి అతిథులకి, మాధవరావు గారికి, అలాగే అవార్డు గ్రహీతలకి, అలాగే జయమాధురి గారు, శ్రావణి సునీల్ గారు, డాక్టర్ రాఘవేంద్ర సరోజ్ గారు, ప్రతి ఒక్కరికి నాజీ రామద్ గారు, సుకన్య గారు, లావణ్య గారు అందరికీ నా యొక్క లిటిల్ ఛాంప్స్ అకాడమీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వేశ్వరరావు గారు వారెవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. ఓన్లీ కేవలం భోజనం ద్వారానే ఇంత ప్రోగ్రాం చేశారు. ఇప్పుడు తెలిసింది నాకు ఆయన టాలెంట్ ఏంటో. ఇక్కడ ఇంతకుముందు జరగబోయే కార్యక్రమాలు అంటే కూడా వారిని పిలుద్దాము, వీళ్ళందరూ కూడా అక్కడికి పంపిద్దాము. మనిషిని చూసి కాదు మన టాలెంట్ నిర్ణయించాల్సింది, ఆ యొక్క కార్యక్రమం నిర్వహించిన తీరును బట్టి. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు గారికి, మా భద్రాచలం మాధురికి, మరియు శ్రావణి గారికి, లక్ష్మి గారికి, సుకన్య గారికి, మా మిత్రుడు నాగరాజు గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మేము కూడా ఎంతో శ్రమించాము ఇంత సక్సెస్ అవ్వడానికి. అలాగే మా సహకరించిన కృష్ణ చైతన్య గారు, ఆయన అడగగానే ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారు. అంటే మంచి కూడా మనిషికి ఉంటే ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మేమందరం కూడా మా శాయశక్తులు కృషి చేశాము. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ఇక్కడికి వచ్చిన మహిళలకి, పురుషులకి అందరూ కూడా మా ఎల్సీ ఫౌండేషన్ తరఫున మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్. సార్ ఇక్కడ వచ్చిన అతిథులందరికీ, పెద్దవాళ్ళకి కూడా మాలో ఏదైనా ఒక చిన్నపాటి ఆలస్యం జరిగినా, లేకపోతే ఏదైనా చిన్న మీకు చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎక్కడైనా ఉంటాయి. అటువంటి ఏదైనా జరిగినా మీరు ఒక మంచి మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మీరు మమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఇంత పెద్ద అకేషన్లో ఒక టైం అనేది కొంత తీసుకుంటుంది, అది మీరు గ్రహించాలి. ఈ చిన్నారుల యొక్క తల్లులందరినీ కూడా వేదికలు కావాలనిస్తున్నాం సార్. భద్రాచలం చెందినటువంటి తల్లి వాళ్ళే ఈ విజయానికి మూల స్తంభాలు. రావాలి సార్, దయచేసి ప్లీజ్ రండి మేడం. వాళ్ళ రాజగురువు గారు వాళ్ళకి చెప్పాలి మేడం, రమ్మని చెప్పండి. అమ్మా మీరు లేండమ్మా, చిన్నారులు దిగండి కిందకి. తల్లులు మాత్రం రండి, తల్లులు మాత్రం. మాధవరావు గారు, మాధవరావు గారు మా పాప ఇట్లా మా పాప మాట అక్కడ ఫోన్ ఇట్లమ్మా. డాక్టర్ మద్దాలి మాధవరావు గారు ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి తల్లుల్ని ఆశీర్వదిస్తారు. ఒక మంచి మనసున్న వ్యక్తి.
आंधकण्ठस्पर्वाङ्गं शतवारं भवदहितायश्वर्ये आयुष्येन्द्रिय प्रतिष्ठते दीर्घमायुः श्रीलक्ष्मीनरसिंहस्वामिदेवताभ्यो नमः। समस्तसन्मङ्गलानि भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। ओम शांति 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 शांति। జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వీడియో తీరా ఇస్తారుగా వీడియో ఇస్తారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం భద్రాచలం వేదికగా మరి కాసేపట్లో మన ఎల్సిఎస్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఇక్కడ కూచిపూడి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి కాసేపట్లో గౌరవ అతిథులు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి డాక్టర్ కృష్ణ చైతన్య గారు ముఖ్య అతిథిగా మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారు. అలాగే మాకు ఎన్నో విధాలుగా ఇక్కడ ప్రోత్సహించినటువంటి హరితమిత్ర లయన్ డాక్టర్ గోళ్ళ భూపతిరావు గారి వారి యొక్క సహకారం మేము మర్చిపోలేంది. వారిరువురు మరి కాసేపట్లో మన కార్యక్రమాలకి చూడముచ్చటగా వారిద్దరూ హాజరు కావడం జరుగుతుంది. ముందుగా వాళ్ళు వచ్చేలోగా మన యొక్క భక్తి పాటలు అలాగే ఆధ్యాత్మిక ప్రవచనం కూడా ఇక్కడ మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ సీట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎదురుగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. మేకప్ వేసుకునే స్టూడెంట్స్ కూడా ఎదురుగా రండి ఇక్కడికి. అందరూ దయచేసి అందరూ కూడా ఈ వచ్చిన వాళ్ళంతా కూడా ఎదురు సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ ఎదురు సీట్లో వచ్చి కూర్చోవలసిందిగా. ముందుగా డాక్టర్ మద్దాలి మాధవరావు గారి యొక్క భక్తి పాటతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకుందాం. అతిథులు వచ్చేలోగా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి పాటని వారు పాడటానికి ముందుకు వచ్చారు. డాక్టర్ మద్దాలి మాధవరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చేవుకుర్తి నుంచి వచ్చారు. ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక రంగంగా వారు కృషి చేస్తున్నారు. వారు ఈ యొక్క మంచి పాటని ఈరోజు పాడతారు. ఈరోజు అందరికీ నమస్కారం. ఓం నమో నారాయణాయ నమః. జై శ్రీరామ్. అందరం కూడా ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ కృష్ణ చైతన్య గారు అలాగే గోళ్ళ భూపతిరావు గారు వారి యొక్క ఈ సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి మరియు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఎల్సిఎస్ ఫౌండేషన్ వారు ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అవార్డు ఫండ్స్ని ఏర్పాటు చేయడం చాలా గొప్పతనం. దీంట్లో ఎందువల్లంటే ఆధ్యాత్మికమైనటువంటి విశేషంగా మనం భగవంతుడు ధ్యానించు మనకి ఎన్నో కొన్ని వేల అవార్డులు కుచేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు. వారికి చెప్పడంతో వారిని నర్శించవలసిందిగా కూర్చున్నాం. అందరూ కూడా ఎందువల్లంటే మనం ఇంతమంది కళాకారులకి గౌరవించి పిల్లల నృత్యాలకు కానీ అనేకమైనటువంటి అవార్డులు వారితో పాటు మేము జర్నీ చాలా చేసాం. దాదాపు ఢిల్లీ మేము దాదాపు 2 సార్లు వెళ్ళి వచ్చాం. అక్కడ సేవా అవార్డులు వారి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేశారు. వారిని కూడా అనుకున్నాం. అలాగే ఈరోజు మాకు ఈ అదృష్టం శ్రీ మన యొక్క కృష్ణ చైతన్య వారి యొక్క ఆశీస్సులతో
ఈరోజు ఇక్కడ నరసింహస్వామి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం మాది చేమకుర్తి గ్రామం. మనం ఒక అభయాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులతో నేను ఈరోజుకి ఇక్కడ ఈ శ్రీరాములు ఇక్కడ నాకు రప్పించారు. వారికి ఈ సందర్భంలో నాకు ఈ అవార్డు ఇవ్వటం వాళ్ళ సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం ప్రారంభిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. బయటకు వస్తే మీరందరూ మన అతిథుల్ని మన స్వాగతంతో మీ యొక్క పూల వర్షాలతో వాళ్ళని మన స్వాగతం చెప్పుకుంటూ తీసుకొద్దాం. అందరూ కూడా మేడం మరి కాసేపట్లో మనకి గౌరవ అతిథులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు, అలాగే హరితమిత్ర లైవ్ డాక్టర్ గోళ్ళ భూపతిరావు గారు మరి కాసేపట్లో మన కార్యక్రమానికి వారు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఇల్లెందు గ్రామం నుంచి వచ్చినటువంటి భరతనాట్యం చిన్నారులు వీరందరూ కూడా మనం బయట అతిథులకి స్వాగతం చెప్తాం. మీరందరూ కూడా ఈ భరతనాట్యం కూచిపూడి డ్రెస్ చేసుకున్న చిన్నారులందరూ కూడా ఒకసారి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా మీరు ఈరోజు ఇక్కడ మన భద్రాచలంలోని గోవింద కల్పవృక్ష నరసింహ సార గ్రామ ఆశ్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య గారి ఆశీస్సులతో మా ఆంజనేయ వారి ఇక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, అలాగే కూచిపూడి భరతనాట్యం చిన్నారుల పురస్కారాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేడం అందరు చూసి నవ్వాలి. ఇటు ఒకసారి స్మైల్. కాళ్ళు